మాదిగల కరపత్రాల చైతన్య ప్రచార యాత్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో చేపట్టడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఒంగోలు పట్టణం చేరుకోవటం అనేది జరిగింది. నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు. కొదమల బెంజమిన్ జై మాదిగ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు. వెజెండ్ల సుబ్బారావు నవ్య మాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం. బేడా బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వరరావు, ఇంకా మిత్రులు కూడా రావాల్సి ఉంది. ఈరోజు ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం, ఆంధ్రప్రదేశ్లో గత 30 సంవత్సరాలుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని మాదిగ ఒప్పుకొలాలు పోరాటం చేస్తున్నటువంటి విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు కూడా అందరికీ తెలిసిందే. గతంలో వైఎస్ జగన్ గారు అధికారంలోకి రావటానికి ముందు ఆయన ఇడుపులపాయలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్కి లెటర్ కూడా రాశారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నా తండ్రి బాటలోనే నడుస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాదిగలను విస్మరించి ఈ రోజుకు కూడా వర్గీకరణ పైన తన ఊసే ఎత్తలేదు. ఆయన అధికారంలోకి రావటానికి ముందు నేను క్రైస్తవ బిడ్డని, దేవుని బిడ్డని, మేము ఎస్సీ ఎస్టీలు దళితులు అంటే ఈ దేశం ఈ రాష్ట్రంలో ప్రధానంగా క్రైస్తవ బిడ్డలే కాబట్టి నేను వారికి న్యాయం చేస్తానని చెప్పాడు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకి సంక్షేమ పథకాలు సక్రమంగా అందలేదు, పల్లెలు వెనకబడే ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభివృద్ధి కోసం నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మార్పు తీసుకొస్తానని చెప్పారు ఆయన. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నప్పుడు అట్టడుగున్నటువంటి కులాలు మొత్తం కూడా ఆసక్తికరంగా ఆయన అధికారంలోకి రావాలని కోరుకొని 170% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఆయనకి ఓట్లేసి అధికారాన్ని కట్టబెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా 5 ఏళ్ళు పూర్తవుతున్న మాదిగ కార్పొరేషన్కి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా నమ్మించి మాదిగల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దళితులపైన రాష్ట్ర వ్యాప్తంగా అంటే నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ని మొదలుకొని కాకినాడ సుబ్రహ్మణ్యం వరకు దళితులపైన దాడులు చేసి డోరు డెలివరీ చేస్తామంటే అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీని తన పక్కన కూర్చోబెట్టుకొని తనకి దండలేపించి ఒక నేరస్తుల్ని పక్కన కూర్చోబెట్టుకుంటే దళితులకి రక్షణ లేకుండా పోతా ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలని ఈ సందర్భంగా మేము నిలదీస్తూ ఉన్నాం. ఈ రోజున ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో వాదోపవాదం జరుగుతుంటే హర్యానా కానీ, పంజాబ్ కానీ, మరి అదేవిధంగా తమిళనాడు కానీ, తెలంగాణ కానీ ఆ రాష్ట్రాల నుంచి అడ్వకేట్ జనరల్ని నియమించి వాదోపవాదనలకి లాయర్లను నియమిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్యమం ఇక్కడ పుట్టింది, ఇదే ప్రకాశం జిల్లాలో పుట్టింది. కానీ ఇక్కడ నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమానికి లక్షలాది మంది ప్రజలు ఒక వేదిక మీదకి వచ్చి అయ్యా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా చేయండి గత 30 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి తీర్పునివ్వబోయే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక అడ్వకేట్ జనరల్ నియమించకుండా ఒక లాయర్ని పంపించకుండా మాదిగల వ్యతిరేకంగా మారిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేయాలి మాదిగలే కానీ దళితులే కానీ ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ 151 సీట్లు అధికారంలోకి వచ్చాయంటే ఇవాళ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వేసిన దాంతోనే ఆయన అధికారంలోకి రాగలిగాడు. ప్రధానంగా ఎస్సీలే ఆయనకు అండగా నిలబడ్డారు. ఎందుకంటే ఆయన క్రైస్తవ బిడ్డను అన్నాడు, ఇవాళ క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఇవాళ ఎస్సీ బిడ్డను అన్నాడు, మాదిగలకు వ్యతిరేకంగా మారాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తేనే ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ ఉంటుంది. ఈ దళితులకు రక్షణ కావాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా ఈ రాష్ట్రంలో నీరుగార్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే.
175 నియోజకవర్గాల్లో దళితుల మీద దాడులు జరుగుతుంటే ఎక్కడ కూడా నోరు మీద పని జగన్మోహన్ రెడ్డి దళితులకు రక్షణ లేనప్పుడు ఆయన ఓడించాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. అయితే ఎవరికి మద్దతు ఇవ్వాలన్నప్పుడు ఈ రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా మా పోరాటంలో ఒకనాడు బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడే. 22,500 ఉద్యోగాలు ఇవాళ మాదిగలకు వచ్చాయంటే, డాక్టర్లు ఇంజనీర్లు కాగలిగారంటే అది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పాడు, మాదిగలకు తీరని అన్యాయం జరిగింది, అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు సామాజిక న్యాయం చేసి నేను అండగా నిలబడతానని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే ఇవాళ 15 సీట్లు మాదిగలకు ఇచ్చి సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. అదే జగన్మోహన్ రెడ్డి 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో కేవలం మాదిగలకు 10 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. కాబట్టి సామాజిక న్యాయం గురించే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఈ ఎన్నికల్లో మాదిగల మద్దతు ఉంటుందని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉంటున్నాం. ఎందుకనంటే మాదిగలకు ఒక భవిష్యత్తు కావాలన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ రాష్ట్రంలో ఒక స్వేచ్ఛా సమానత్వం కావాలన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు రావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగాడు. ఇవాళ దళితులకు రక్షణ లేకుండా పోయింది. సంక్షేమ పథకాలు ఎస్సీలకు చెందిన 27 పథకాలుంటే 27 పథకాలని రద్దు చేసినటువంటి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ సంక్షేమం లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఇవాళ దళితులకి రక్షణ లేదు, ఇవాళ మాదిగలకి ఎస్సీ వర్గీకరణ కూడా లేకుండా పోయింది. కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ చేస్తానని చెప్పింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగలకు రాజకీయ రంగంలో కానీ విద్యా ఉద్యోగ ఉపాధి సంక్షేమ రంగాల్లో సామాజిక న్యాయం చేస్తానని చెప్పారు. కాబట్టి భరోసా ఇచ్చారు. కాబట్టే ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతు ఇవ్వదలుచుకున్నాం. ఇవాళ చంద్రబాబు కూటమి ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఏదైతుందో ఆ కూటమిని గెలిపించుకుంటేనే మాదిగలకు భవిష్యత్తు ఉంటుందని అర్థం చేసుకుని వాళ్ళ మాదిగల మద్దతు చంద్రబాబు నాయుడు గారిని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యాత్ర ఏదైతే ఉందో ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాలలో విడిపోయిన 26 జిల్లాలలో కూడా పూర్తిగా మేము తిరిగి మేము చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి కంకణం కట్టుకున్నాం. మాదిగలంతా తెలుగుదేశం వైపే ఉండాలి, చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ సంఘాల జేఎస్సీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాదిగ గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరగబోయే ఈ ప్రెస్ మీట్లకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి మాదిగలు కంకణం కట్టుకున్నారనే విషయాన్ని ఈ రోజున ఒంగోలు ప్రెస్ క్లబ్లో చెప్పడం జరుగుతుంది. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఈ ఒంగోలు పార్లమెంటుకి మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కావాలి అని కూడా ఈరోజు జై మాదిగ సేవా సంఘం తరపు నుంచి కూడా చెప్తున్నాను. మాదిగ జేఎస్సీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి 175 నియోజకవర్గాల గెలుపుకి మాదిగ జేఎస్సీ తరపు నుంచి పేరుపోక వెంకటేశ్వరరావు మాదిగ గారి ఆధ్వర్యంలో 13 జిల్లాలు కూడా తిరిగి కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టి రానున్న జూన్ 4వ తేదీన వచ్చే లోపల భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారి గెలుపు మాదిగల గెలుపుగా కూడా భావిస్తూ కూడా 13 జిల్లాలు ఈ యాత్రకి మేము సిద్ధంగా ఉన్నామని కూడా, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు స్థానం మాగంటి శ్రీనివాసరావు గారిని గెలిపించడానికి కూడా సిద్ధము. మేము మిగిలిన 7 స్థానాలైన 7 నియోజకవర్గాలు కొండేపి, సంతనొంతలపాడు, అద్దంకి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి మాదిగలు కూడా సపోర్ట్గా ఉండి వాళ్ళని గెలిపించడానికి కూడా సిద్ధం అంటున్నాం. రానున్న 24వ తేదీ జూన్ 4వ తేదీన భారీ ఎత్తున వన్ సైడ్గా ఈ టీడీపీ ప్రపంచం జరగబోతుంది. అది మాదిగల గెలుపుగా మేము భావిస్తూ ఈ మాదిగ జేఎస్సీ 13 జిల్లాల్లో కూడా వెంకటేశ్వరరావు మాదిగ గారి నాయకత్వంలో నడుస్తామని కూడా ఈరోజు జై మాదిగ సేవా సంఘం ఫౌండర్గా. ఉద్యోగ నమస్కారాలు. నా పేరు వేజెండ్ల సుబ్బారావు మాదిగ, నవీ మాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని.
ఈరోజు ఒంగోలు ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏదైతే టీడీపీ కూటమి ఉందో ఆ కూటమికి మా మాదిగ జాతి మొత్తం టీడీపీ కూటమికి గెలిపించుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి ఏదైతే చంద్రబాబు గారి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మాదిగలు 50 లక్షలకు పైగా ఉన్నారు. వారిలో చెప్పులు కుట్టేవారు, డప్పులు కొట్టేవారు 15 లక్షలకు పైగా ఉన్నారు. మరి చర్మకారులకి, డప్పు కళాకారులకి మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చిందే చంద్రబాబు గారి ప్రభుత్వంలోని మేము గుర్తించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చర్మకారులు కానీ, డప్పు కళాకారులు కానీ మొత్తం టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించే ఉద్దేశంతో మేము ముందుకు కొనసాగుతున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్న చర్మకారులు, డప్పు కళాకారులు కూడా మేమందరం ఒక ఐక్యత అయ్యి ఈ టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర పర్యటన చేస్తున్నాము. ఏదైతే పేరుపోగు వెంకటేశ్వర మాదిగ గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో మేమందరం నడుస్తూ మరి టీడీపీని గెలిపించుకునే ఉద్దేశంలో ముందుకు కొనసాగుతామని మా నవీమాదిగ చర్మకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాము.